హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేటెడ్ సిలబస్ని మనకి టీఎస్పీఎస్సీ అఫీషియల్ సైట్లో అప్డేట్ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ 3 కేటగిరీస్లో సిలబస్ని అయితే డివైడ్ చేశారు. 10th స్టాండర్డ్, గెస్టెడ్ అధికారి, నాన్ గెస్టెడ్ అధికారికి సంబంధించిన పోస్టులకు ఉండే విధంగా మనకి 3 కేటగిరీస్లో సిలబస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో న్యూ లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ కాబట్టి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అనేది అప్డేట్ చేయడం జరిగిందండి. మీరు హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి స్కీమ్ అండ్ సిలబస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్లు అంతా కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్స్ రూపంలో చక్కగా టీఎస్పీఎస్సీ వారు మన కోసం ప్రొవైడ్ చేశారు. సో ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాము. సో సిలబస్ని మనకి చక్కగా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా మనకి పరీక్ష విధానం, సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 4 సర్వీసులు పరీక్ష విధానం ఎస్ఎస్సి స్థాయి అని చెప్పేసి ఎస్ఎస్సి స్థాయిలో ఉండేటువంటి పోస్టులకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉండేటువంటి పరీక్ష విధానానికి సంబంధించి ఈ విధంగా సిలబస్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గెస్టెడ్ కేటగిరీ పోస్టులకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. మరొకటి చూసుకున్నట్లయితే నాన్ గెస్టెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ టీఎస్పీఎస్సీ మనకి 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే 10th స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్థాయిలో ఉండేటువంటి గ్రూప్ 4 సర్వీసుల పరీక్ష విధానానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాగే సెక్రటేరియల్ సామర్థ్యాలకి సంబంధించి, అంటే ఇంగ్లీష్లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ నుంచి మనకి టోటల్గా 150 మార్క్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 300 మార్క్స్కి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఎస్ఎస్సి స్థాయి పోస్టులకి కావచ్చు, లేదా ఎస్ఎస్సి స్థాయిలో ఉండేటువంటి ఈ పర్టికులర్ పరీక్ష విధానానికి సంబంధించి ఈ విధంగా మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో దీనికి ఇక్కడైతే ఇంటర్వ్యూ ఉండదు. ఇంకా పేపర్ 1కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటో కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎస్ఎస్సి స్థాయిలో ఉండేటువంటి ఈ పోస్టులకి సంబంధించి పేపర్ 1లో 11 టాపిక్స్ అయితే ఉన్నాయి. మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు ఉండేటువంటి పేపర్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ లేదా సెక్రటేరియల్ సామర్థ్యాలకి సంబంధించి మానసిక సామర్థ్యాలు, అంటే వర్బల్, నాన్ వర్బల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్, కాంప్రిహెన్షన్ పాసేజెస్కి సంబంధించి ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం, అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని చెప్పేసి అర్థం ఇక్కడ. తర్వాత సంఖ్యాగణిత సామర్థ్యాలకు సంబంధించి మ్యాథ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సి స్థాయి పోస్టులకి సంబంధించిన సిలబస్గా మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్ష విధానం, సిలబస్, గెస్టెడ్ కేటగిరీ పరీక్ష విధానం అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. గెస్టెడ్ కేటగిరీ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్రాత పరీక్ష మనకి ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుందని మెన్షన్ చేశారు. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్, ఇక్కడ సాధారణ సామర్థ్యాలకి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి వస్తాయి. తర్వాత సంబంధిత సబ్జెక్ట్ అన్నారు. సో పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మౌఖిక పరీక్ష అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇది ఎంతవరకు మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. యాక్చువల్గా మనకి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, బట్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. టోటల్గా 500 మార్క్స్ ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా సిలబస్ ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ సాధారణ సామర్థ్యాలకి సంబంధించి టోటల్గా మనకి ఇక్కడ 15 టాపిక్స్ అయితే మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. సో ఆ టాపిక్స్ ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మనకి అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ తెలంగాణ. అలాగే 10th స్టాండర్డ్లో కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాష పరిజ్ఞానానికి సంబంధించి
10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల సమయంలో వివరణాత్మక సిలబస్ తెలియచేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. గెస్టెడ్ పోస్టులకి సంబంధించి ఆ సబ్జెక్టుల వారి క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఆ సంబంధిత సబ్జెక్ట్ ఏంటనేది మనకి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు తెలుస్తుందని ఇక్కడ టీఎస్పీఎస్సీ మెన్షన్ చేసింది. ఇంకా నాన్ గెస్టెడ్ కేటగిరీ పోస్టులకి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి కూడా పేపర్ 2లో సంబంధిత సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. అలాగే జనరల్ స్టడీస్ అండ్ సాధారణ సామర్థ్యాల నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. టోటల్ 300 మార్క్స్కి అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి ఇక్కడ మనకి మౌఖిక పరీక్షకి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఈ నాన్ గెస్టెడ్ కేటగిరీ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇంకా పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ సాధారణ సామర్థ్యాల నుంచి మనకి ఈ విధంగా సిలబస్ అయితే ఉంది. 13 టాపిక్స్ ఉన్నాయి పేపర్ 1లో. ఇంకా పేపర్ 2 వచ్చేసి నోటిఫికేషన్ విడుదల సమయంలో సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వివరణాత్మక సిలబస్ తెలియజేయడం జరుగుతుందని ఇక్కడైతే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించాలి. టీఎస్పీఎస్సీలో మనకి మొత్తంగా 9168 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే వచ్చింది. ఈరోజు సిఎస్ సోమేష్ కుమార్ గారు జరిపినటువంటి సమీక్షా సమావేశంలో గ్రూప్ 4 పోస్టులకి సంబంధించి మొత్తం 9168 పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 29వ తేదీలోగా టీఎస్పీఎస్సీకి ఖాళీల వివరాలను పంపించాలని చెప్పేసి అధికారులకి హెచ్ఓడీలకి ఇక్కడ ఆయనైతే ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇందులో ఉండేటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చేటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ప్రక్రియ పూర్తికి సంబంధించి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సిఎస్ సూచించినట్లుగా మనకి ఇక్కడైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ నేను వీడియో చేసి మీకోసం అందించాను. సో ఇప్పుడు సిలబస్ కూడా మనకి అప్డేట్ చేశారు టీఎస్పీఎస్సీలో. సో మనకి నోటిఫికేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఈ నెల 29వ తేదీలో కనుక టీఎస్పీఎస్సీకి వేకెన్సీస్ లిస్ట్ కనుక హెచ్ఓడీస్ పంపిస్తే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్, ఎక్కువ వేకెన్సీస్తో వస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ నుండి వస్తున్నటువంటి బిగ్ రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇది సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.